వీర్య కణాలు లో కౌంట్, మొటిలిటీ తక్కువ, మార్ఫాలజీ తక్కువ, ఇలాంటి సమస్యలు. కణాలు లేవని, ఉన్నా కూడా మొటిలిటీ లేదని, లేదా మార్ఫాలజీ లేదని, కౌంట్ తక్కువ ఉందని, ఇలా రకరకాలుగా చెప్తారు. దీనికి డాక్టర్లు అజువైలని, ఐవీఎఫ్ లని, టిసాలని, పిసాలని, మిసాలని, టెస్టిక్యులర్ బయాప్సీలని, ఐవీఎఫ్ డోనార్లని చెప్తా ఉంటారు. కానీ ఇవేమీ లేకోకుండా మనం చక్కగా కొన్ని వేల మందికి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఎలా? వీర్య కణం అంటే ఏంటి? ఒక విత్తనం. ఒక విత్తనం ఎప్పుడు డ్యామేజ్ అయింది? ఒక విత్తనం తప్పలో పుచ్చులు ఎప్పుడైద్ది? ఒక పురుగు వచ్చి దాన్ని తొలిసేస్తే అయింది. పురుగు అనేది చూడాలి. 25 రకాల క్రిములు ఉన్నాయి. వీర్య కణాన్ని తినేసే క్రిములు. దానికి ఆహారం అది తినిపడేస్తాం. మరి ఈ క్రిములను చూసి వాటిని మనం తొలగిస్తాం. ఏ ఒక్క డాక్టర్ ఈ ప్రపంచంలో టెస్ట్ చేయట్లేదు ఈ క్రిములు. భర్త వీర్య కణాలు ఎలాగో భార్య అండాలు కూడా అంతే. అండాలు క్వాలిటీ లేదు, బాగోలేదు అంటారు. ఎందుకు బాగోలేదు? ఊరికి ఎందుకు బాగోవు? అండాలైనా వీర్య కణాలైనా సరదాగా బాగోకుండా పోతాయి ఏంటి? దాన్ని ఎవడో కూడా బాగోకోకుండా చేస్తున్నాడు. ఎవడాడు? క్రిమిగాడు. అన్ని ఉన్న అల్లు నోట్లో శనిగా, ఆ శనిగాడిని పట్టుకోవాలి. క్రిమిగాడిని పట్టుకుని మందుల ద్వారా ఆ క్రిమిని చంపగలగాలి. భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి, ఇద్దరు ఒంట్లో నుంచి చంపితే తప్ప మనకి రిజల్ట్ రాదు. కొంతమంది అంటారు జీరో కౌంట్ ఉందిగా డాక్టర్ గారు, భార్యకి ఎందుకండి మందులు? మా పిల్లం రానంటుందండి, ముందు నేను వస్తానండి, నాకు లేపండి, తర్వాత ఆవిడ చూద్దాం. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కట్టుగా వాడితేనే రిజల్ట్స్ వస్తాయి. దేనికైనా, జీరో కౌంట్ అయినా, ట్యూబుల్ బ్లాక్ అయినా. ఎందుకంటే ఇవి క్రిముల వల్ల ఏర్పడింది. ఆ క్రిములను ఇద్దరు కలిపి ఒకేసారి క్రిముల బురదను కడుక్కోపోతే భర్త నుంచి భార్య పాకుతాయి, భార్య నుంచి భర్తకు పాకుతాయి.